నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుపతికి చెందిన పొడగంటి సిద్ధయ్య, సుమలత, కోట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పొడగంటి డోమ్ ప్రియారావు, కల్పన, చిరంజీవి, అంజనీ కృష్ణ ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు కుంకుమ, చీర, సార, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం జరగనున్న ఈ అభిషేకాలకు ఉభయ దాతలుగా వ్యవహరించేందుకు భక్తులకు ఆలయ కమిటీ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపల్లూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి రెట్టపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కోటమ్మ తల్లి సమర్థ సద్గురు సాయినాథ్ మాత ఇంకెంత రమ్మా నిండిపోయినా
సార్ మీరు తీసుకోండి సార్ మీరు మీరు కొంచెం చిన్న 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 హలో 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 చిన్న 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 హలో కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి వరాల తల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 డిసెంబర్ 24వ తేదీ ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు తిరుపతి వాస్తవులైనటువంటి పొడగంటి సిద్ధయ్య గారు, వాళ్ళ శ్రీమతి సుమలత గారు, వాళ్ళ అబ్బాయి మన కోటలో ప్రముఖ డాక్టర్ గారు డాక్టర్ పొడగంటి డోమ్ ప్రియారావు గారు, వారి శ్రీమతి డాక్టర్ కల్పన గారు, ఇంకా పెద్ద డాక్టర్ అయినటువంటి చిరంజీవులు అంజనీ కృష్ణారావు గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక మాసం ఒక గ్రామం ఒక నియోజకవర్గం 4 సార్లు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, రెవెన్యూ డివిజన్ అధికారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 3-4 నెలల క్రితం జాయింట్ కలెక్టర్కి పబ్లిక్కి సంబంధించి కొన్ని అర్జీలు మా గ్రామం నుంచి ఇవ్వడం జరిగిందన్నారు. వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పినా ఆయన ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు. జేసీ మాటల మనిషే కానీ చేతల మనిషి కాదన్నారు. అలాగే అనంతరం జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ రెవెన్యూ సంబంధిత సమస్యలైన రికార్డ్ ఆఫ్ రైట్స్, వెబ్లాండ్ ఇష్యూస్, సరిహద్దు వివాదాలు, పాత్వే డిస్ట్రిబ్యూట్స్, సాదా బైనామా, ఖాతా మార్పులు, సర్వే నెంబర్ల సరిదిద్దీకరణ, కుటుంబ సభ్యుల మధ్య ల్యాండ్ వివాదాలు వంటి వ్యక్తిగత మరియు కమ్యూనిటీ గ్రీవెన్స్లలో సత్వరం పరిష్కరించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. ఇప్పటికీ రెవెన్యూ క్లినిక్లో చిట్టమూరు మండలంలో 49కి 47, వాకాడు మండలంలో 131కి 123 అర్జీలను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు, చిట్టమూరు మండలాల తహసీల్దారులు, అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. అందరూ జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారిని కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ప్రజల వద్ద నుండి గ్రీవెన్స్ అర్జీలు స్వీకరించమని, ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళకు ఉన్న ఇబ్బందులను తెలుసుకొని అర్జీల రూపంలో స్వీకరించి వీలైతే వాటిని అక్కడే పరిష్కరించమని, లేదా కొన్ని టైం తీసుకొని పరిష్కరించేవైతే అవసరమైన సమయం తీసుకొని పరిష్కరించేయాలనే ఉద్దేశంతో ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో ముందుగా గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరూ కూడా, మండల లెవెల్ సిబ్బంది అందరూ కూడా, ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా రెవెన్యూ పరమైన అంశాలు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ, వెబ్లాండ్ ఇష్యూస్ కానీ, బౌండరీ డిస్ప్యూట్స్ కానీ, పాత్వే డిస్ప్యూట్స్ కానీ, సాదా బైనామా క్లైమ్స్,
conversion of notional khata into regular khata, incorrect correlation of old survey numbers in LPMs, disputes among families, members, ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవిను ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇది ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది గ్రీవెన్స్ తీసుకోవడానికి. మనం ఆల్రెడీ 1 month 1 village 4 visits అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది థర్స్డే చేస్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్రైడే ఈరోజు. మనకి మొన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనం రాత్రి గూడూరు కాన్స్టిట్యున్సీ మనం డిసైడ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ అందరం కూడా అటెండ్ కావడం జరిగింది. దీనిని పబ్లిక్ సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయి, ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాలో గూడూరు కాన్స్టిట్యున్సీ సంబంధించి 5 మండలాల్లో 2 మండలాలు మనకు ఉన్నాయి, వాకాడ అండ్ చిట్టమూరు. ఇవి 4 విజిట్స్ మనం చేపడతాం. 4 విజిట్స్ చేపట్టినప్పుడు ఎవరికైతే పబ్లిక్ గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకు అందజేస్తే ఇక్కడ చేయాల్సినవి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒకవేళ టైం తీసుకొని ఏమైనా ఉంటే ఇక్కడ ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ ఇండివిజువల్ గ్రీవెన్సెస్ కానీ లేకపోతే కమ్యూనిటీ పరమైన గ్రీవెన్సెస్ కానీ మనం వాళ్ళకి ఇచ్చి ఇమీడియట్గా వాటిని మనం రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది, రిడ్రెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాతను ఇంతకుముందు కూడా మనం ఇక్కడ రెవెన్యూ క్లినిక్ ఒకటి చేపట్టాము. రెవెన్యూ క్లినిక్లో మనకి చిట్టమూరుకు సంబంధించి 49 గ్రీవెన్సెస్ వస్తే ఆ 49 గ్రీవెన్సెస్లో మొత్తం 47 డిస్పోజ్ చేయడం జరిగింది, 2 పెండింగ్ ఉన్నాయి. ఆ 47లో కూడా 28 గ్రీవెన్సెస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, 19 గ్రీవెన్సెస్ రిజెక్ట్ చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మన వాకాడు మండలం సంబంధించి 131 వచ్చాయి. 131లో 123 రిడ్రెస్ చేయడం జరిగింది గ్రీవెన్సెస్. అందులో 54 యాక్సెప్ట్ చేయడం జరిగింది, 69 రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 8 పెండింగ్ ఉన్నాయి. ఆ 8 కూడా మనం అవి క్లియర్ చేయడం అంటే కోర్టు కేసులు కానీ రకరకాల కేసులు ఉంటే వాటన్నిటిని కూడా మనం పరిశీలించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వము పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, వాటికి కూడా మనం పరిష్కార మార్గం అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ దీన్ని సద్వినియోగం చేస్తారు. మీరు ఈరోజు ఇచ్చేశారు, వారం రోజుల్లో రెవెన్యూ పరిష్కారం అని చెప్తే నేను చాలా మురిసిపోయా జేసీ గారి మాటలకి. జేసీ గారు మాటగారే కానీ చేతగారి కాదు. జేసీ గారు మాటగారే కానీ చేతగారి కాదు. నేను ఈరోజు వచ్చి మళ్ళీ జేసీ గారు వచ్చారంటే నేను ఎక్కడో బయట ఉంటే అడావిడికి వచ్చి, సార్ గతంలో మీరు వచ్చినప్పుడు రెవెన్యూ క్లినిక్లో ఇన్ని అర్జీలు ఇచ్చాను, మా వాళ్ళు ఇన్ని ఇచ్చారు, ఎన్ని పరిష్కారం చేశారు రెవెన్యూ క్లినిక్లో, ఎన్ని పరిష్కారం చేయలేదో మీకు ఎట్టా రిపోర్ట్ ఉంటుంది కదా, మీరు ఒకసారి చెప్తే ప్రజలందరూ వింటారు సార్ అని చెప్పి అడిగితే పోలీసులు పెట్టి నన్ను నెట్టిస్తాడు. ఏం చేస్తాడు? పోలీసులు పెట్టి ఒక బీజేపీ నాయకుడిగా పబ్లిక్ పర్పస్ గురించి మాట్లాడుతుంటే నా సొంత భూమి గురించి మాట్లాడటం లేదు, నేను మా ఇంటి గురించి మాట్లాడటం లేదు, పబ్లిక్ సమస్య గురించి మాట్లాడితే ఈ జేసీ గారు నన్ను పోలీసులు పెట్టి నెట్టిస్తాడా? నేను కూటమిలో లేమా మేము అధికారంలో లేమా మేము? గతంలో కూడా చెప్పాను నేను అనేక సార్లు, ఈ జిల్లాలో తిరుపతి జిల్లాలో కలెక్టర్ గారు పట్టించుకోవటం లేదు, అధికారులు కింద అధికారులు పనిచేయటం లేదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి తిరుపతిలో. నేను ఒక్కడనే మాట్లాడటం కాదు, కలెక్టర్లో నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. గత 30 సంవత్సరాల నుంచి చూస్తే కలెక్టర్ కాడికి పోతామంటే కింద అధికారులు వణికేది. ఈరోజు ఈఆర్ఓ కాదు ఈఆర్ఏ కూడా కలెక్టర్కి అర్జీ ఇస్తా ఉంటే ఇచ్చుకోపో అని అడుగుతున్నారు. ఈరోజు మా పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అయితే ఈరోజు మనం చూసాం కడివేళ్ళలో అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడున్న అక్కడున్న లీగల్ అడ్వైజర్లు అక్కడున్న రకరకాల స్టాఫ్ కలిసి కడివేళ్ళలో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఈరోజు మీడియాలో వస్తూ ఉంది. అప్పుడు తిరుపతి జిల్లాలో ఉండింది, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు పోయింది. నెల్లూరు జిల్లాను చూసన్నా నేర్చుకోండి మీరు సమస్యల పరిష్కారం విషయాలు అంటే. నా పరిష్కారం పరిస్థితి ఏంటంటే నువ్వు అర్జీ ఎత్తుకోరా సంతకం పెడతానంటున్నాడు. నేను అర్జీ ఎత్తుకొని వస్తే ఏ ఎంఆర్ఓ మీందో ఏ ఈఆర్ మీందో నేను అర్జీ ఇస్తే వాళ్ళకే రాసిస్తాడు ఈయన. మీ ఆడ ఓడికాడికి పోయి బచ్చలాడుకోండి ఏదన్నా చేర్చుకోండి అనే దానికోసమా జేసీ గారు ఎక్కడికి వచ్చింది? నేను అడుగుతున్నాను, జేసీ గారు మీరుకి ఇష్టం లేకపోతే మీ ప్లేస్లో ఇంకోరు వస్తారు, పని చేస్తారు, ఉపయోగం ఉంటుంది. కానీ మీరు కోపపడితే అయ్యా మా పరిష్కారం కాలేదంటే పోలీసులతో నెట్టిస్తాం మమ్మల్ని.
నెల్లూరు జిల్లా కోట మండలం అల్లారెడ్డి శ్యామసుందరపురంలోని కట్ట కింద వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వెంగల్తూరు శరవణన్ రాధా దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. దువ్వూరు మునిరత్నం రెడ్డి, మంగలక్ష్మి దంపతులు 6వ వర్ధంతిని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థంగా కుమారుడు దువ్వూరు వంశీకృష్ణారెడ్డి, కావ్య, చిరంజీవి మహీధర్ రెడ్డి ఉభయదాతలుగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు శరవణన్ తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఉభయదాతలకు స్వామివారి కండువాలతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులు ఉభయదాతలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వామివారి సేవకులు పాలూరు బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య, వెంగల్తూరు వంశీ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కోరుకున్న వారి కొంగు బంగారము పదముల కొలిచిన వారికి పారిజాతము శ్రీ హనుమంతుని కన్నారా ఆశితులారా ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. కరములు మోచి పరవాలు కన్నులు ఆనందాసులు దాచి ఆనందాసులు దాచి అర్పించిన వారి 6 శత్రులను దృంచి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర దుగరాజపట్నం వాస్తవులైనటువంటి దువ్వూరు మునిరత్నం రెడ్డి గారు, మంగళలక్ష్మమ్మ గారుల 6వ వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చేసిన వారు వారి కుమారుడు దువ్వూరు వంశీకృష్ణారెడ్డి గారు, శ్రీమతి కావ్య గారు, వారి కుమారుడు మహీధర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఇదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వంశీకృష్ణారెడ్డి ఎలాగైతే వాళ్ళని ప్రేమించాడో వారు స్వర్గస్థులు అయిన తర్వాత కూడా అదే ప్రేమను కొనసాగిస్తూ ప్రతి వర్ధంతికి 10 మందికి కడుపు నిండా భోజనం పెడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ ఆలయం దగ్గరే కాదు, బాబా గుడి కాడ కానీ అన్ని దగ్గర ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వంశీకృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కోటం గుడి కాడ మా గురువు గారు అల్లం రామయ్య గారు చెప్పుకుంటాడు, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా, ఎన్ని ఎకరాలు కొన్నా ఏం మనకు కూడా రావు. 10 మంది పేదవారికి ఈ విధంగా కడుపు నిండా భోజనం పెడితే దాంట్లో ఉన్న పుణ్యం ఇంకోటి దేంట్లో రాదు. అది మాత్రం నిత్య సత్యం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఈ ఆలయం దగ్గర నిర్వహిస్తున్న వంశీకృష్ణారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, వారి తల్లిదండ్రుల అనుగ్రహం వారి కుటుంబంపై వారిపై ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ బిఎల్ఏల సమావేశాన్ని ఆ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసంలో ఉత్సాహంగా సాగింది.
రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరై పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాలు, రాబోయే రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాయకుల ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎన్జేఆర్ భవనం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయి సందడిగా మారింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ పట్ల తమ ఐక్యతను చాటారు. అందుకని ఈసారి నా కార్యకర్తలకు ఏమన్నా హాని జరిగినా, తప్పుడు కేసులు పెట్టినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఆఫీసర్ అయినా, రిటైర్ అయినా కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అని జగన్ 2.0 అని మీ అందరికీ అండగా, కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరికి అండగా నేను ఉంటాను అని మనకు మాట ఇవ్వడం జరిగింది. జగన్ గారి గురించి తెలుసు మీకు, మాట తప్పుడు మనం తప్పుడు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, మీకు ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తాడు. నాయకుల్లో బాధ ఉండింది, కానీ ఆయన మధ్యలో చాలా కొత్త సంస్కరణ ఉంది. గ్రామానికి గవర్నెన్స్ అని, నాయకులకి కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చల. మధ్యలో కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు పోయింది, కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకి వెనకాడలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు 5 సంవత్సరాలు. అది జగన్ గారి గొప్పతనం, అవునా? ఈరోజు ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ అని ఒకరిని నియమించి 2002లో ఉన్న లిస్టుకి ఈరోజు లిస్టుకి ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఒక సమగ్ర సర్వే. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు మొట్టమొదటిసారి. తెలుగుదేశం ఆల్రెడీ చూస్తుంది ఏ విధంగా దొంగ లెక్కలు వేయాలో, వారికి అనుగుణంగా లేని వారిని ఓటర్ లిస్టులో ఉంచాలో, పక్క ఊరికి పోయినా అక్కడ ఓటున్నా కూడా ఇక్కడ కూడా ఓటు ఎట్లా రిటైన్ చేయాలో. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంబేటి స్వప్న ఆధ్వర్యంలో ఆమె మాతృమూర్తి ఎంబేటి అనురాధమ్మ వర్ధంతి సందర్భంగా వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ జిలానీ బాషా, వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ డాక్టర్ రమణయ్య, వెంకట రమణయ్య, పర్వీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ జిలానీ బాషా మాట్లాడుతూ, నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ ఎంబేటి స్వప్న తల్లి అనురాధమ్మ జ్ఞాపకార్థంగా గత 10 ఏళ్లుగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, 200 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేశారని, రాజకీయాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని చెప్పారు. అలాగే తూపిలిపాలెం గ్రామంలోని గిరిజన కాలనీ దత్తత తీసుకొని వారికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సహగారి బర్లిన్ మేడం గారికి, మా కుటుంబ సభ్యులకు, హాస్పిటల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అమ్మ చనిపోయి మా అమ్మ పేరు అనురాధ. మా అమ్మ అంగన్వాడీ ఆమె 10 ఏళ్ళ ముందు 2016లో చనిపోయారు. 10 సంవత్సరాలుగా ఆ పేరు నేను ప్రతి సంవత్సరం ఐ క్యాంప్ చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరి పెద్దవాళ్ళ కళ్ళు చూపులో మా ముందన్నారు హాస్పిటల్. అందుకనే ప్రతి సంవత్సరం 2017 నుంచి ఇప్పటి వరకు 9 క్యాంపులు చేశాము. 4 క్యాంపులు మోడర్న్ ఐ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళ చేత చేశాము. తర్వాత 2000 సంవత్సరం నుంచి మోడర్న్ ఐ హాస్పిటల్ వాళ్ళకి ఈసారి కొంచెం ఎక్కువ గ్యాదర్ చేసి 200 ఓపీలు
50 ఆపరేషన్ చేయించాలని కనీసం ఒక 1 మంత్ నుంచి నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంతమంది తీసుకొచ్చి ఈరోజు చాలా అంటే అనుకున్న దానికంటే కూడా చాలా మంది ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశాము. చూపించుకుని వెళ్ళే వాళ్ళకి కంటి డ్రాప్స్ ఇస్తున్నారు, అద్దాలు అవసరం వాళ్ళకి అద్దాలు ఇస్తున్నారు. నేను ఒక 4 months బ్యాకే నేను అరవింద్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళందరికీ, నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను ఈ విషయం చెప్తా వస్తున్నాను. నేను అసలు చెప్పకుండా కూడా పాపం సార్, మా రమణయ్య సార్ డాక్టర్ గారు నాకు 50 మంది పేషెంట్లు ఆయనే పంపించారు. ఈరోజు సార్ కాల్ చేసి నేను మీకు సపోర్ట్ చేస్తాను కదని, నేను చేయకపోయినా కూడా సార్ చేసి వాళ్ళు లిస్ట్ ఇచ్చి నేను ఈరోజు పాపం నేను పర్సనల్గా వెళ్ళి పిలవలేకపోయినా సార్ ఈ క్యాంప్కి వచ్చారు. సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది 10 ఏళ్ళ నుంచి నేను చేసే సేవ గొప్ప అనుకుంటున్నారు. నేను అది మా అమ్మ నుంచి నేర్చుకున్నానే. మా అమ్మ కనీసం 30 సంవత్సరాలుగా, నాకు తెలిసి 30 ఏళ్ళుగా ఆమె చేసిన సేవ చాలా గొప్పది. ఆమెను చూసి నేర్చుకుని నేను ఆమెను కొనసాగుతున్నాను, అంతేగాని నేను కొత్తగా ఏం చేసింది ఏం లేదు. మమ్మల్ని పక్కన పెట్టి కూడా మా ఊరు వాళ్ళందరినీ ఆమె చూసుకుంటారు. అలాంటి దాన్ని నేను ఫాలో అవుతున్నాను. మా అమ్మ ఆత్మ శాంతిస్తుందని, అంతమంది అమ్మల మనసులో అంతమంది చూపుల్లో మా అమ్మ ఉంటుందనేసి నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నా కుటుంబ సభ్యులకి, నాకు సపోర్ట్ చేసిన మా సార్కి, నాగరాజ్ సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ క్యాంపులకి వచ్చి మార్నింగ్ నుంచి 7కి, సార్ 8 క్యాంప్ ఉంటే 7:30కే వచ్చినారు మా అన్న చైర్మన్ సార్, మా ఏమంటే చైర్మన్ సార్ సుధాకర్ అన్న కానీ, రఘు అన్న కానీ, వీళ్ళందరూ నాకు సహోదరులు. వాళ్ళందరినీ సపోర్ట్ వల్లనే నేను ఈ క్యాంపుని ముందుకు నడిపించగలుగుతున్నాను. దీనందుకు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఏఎన్ఎంస్ కానీ, ఆశాలు కానీ ఆమ్లెట్ పంచే విషయంలో ప్రతి దానికి మేము ముందుంటామని ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలమ్మా. గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళందరికీ రేపు ఉదయాన్నే నేను ఆపరేషన్ వెళ్తాను, వీళ్ళతో నేను వెళ్తాను. రేపు ఆపరేషన్ చేసి ఎల్లుండి ఉదయాన్నే మళ్ళీ తిరుపతి జిల్లా వాకాడు మండలం పాలెంలో ఈ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి ఎంఏటి అనురాధమ్మ గారి 10వ వర్ధంతి సభలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె జ్ఞాపకార్థంగా ఎంఏటి స్వప్నమ్మ గారు, మా సోదరిమణి, మా హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ గారి వారు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుండి వారి తల్లిగారైనటువంటి ఎంఏటి అనురాధమ్మ గారి జ్ఞాపకార్థంగా ఆమెని ఈ ప్రజలు మర్చిపోకుండా, ఆ ప్రజలు చిరస్థాయిగా గుండెల్లో పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తి. ఆమె పేరు మీద ఈరోజు తిరుపతి అరవింద్ వెంకటేశ్వర నేత్రాలయం కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ టీం అంతా కూడా మేము పాల్గొన్నాము. చాలా సంతోషంగా ఉంది. మా స్వప్నమ్మ గారు ఇదివరకే ప్రజాసేవలు కొనసాగుతున్నారు. రాజకీయాలకు అతీతంగా కూడా ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని, ఒక గిరిజన గ్రామాన్ని చూపిలపాలెం ఆ చేత అనేకమైన సేవా కార్యక్రమాలు ఆమె చేయించడం జరిగింది. కాబట్టి ఇంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సలరెడ్డి తండ్రి కీర్తిశేషులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన దాతృత్వంతో ఆర్థికంగా వెనుకబడిన 15 కుటుంబాలకు ఫలసరుకులు, కూరగాయలు, వస్త్రములు, పాదరక్షలు, గొడుగులు, నగదు అందజేశారు. భక్తవత్సలరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ఆయా వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యుడు దివి అనంతాచార్యులు మాట్లాడుతూ, కీర్తిశేషులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు దామోదర్ రెడ్డి, వారి తండ్రి జ్ఞాపకార్థంగా 80,000 రూపాయల విలువ చేసే వస్త్రములు, ఫలసరుకులు, కూరగాయలు, నగదుతో పాటు 2 విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పైకానస సంక్షేమ సంఘం నాయకులు వేదాంతం శ్రీనివాస యుగంధర్, శేషాద్రి శర్మ, హేమంత్ కుమార్ శర్మ, శివకుమార్, నరేష్ శర్మ, సాయి బాబు, శ్రీరామ సేనా సభ్యులు శేఖర్, వంశీ, పవన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారు బతికుండగా తల్లిదండ్రులను చూడడం అనేది చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో చనిపోయినటువంటి తన తండ్రిని స్మరించుకుంటూ తండ్రికి
ఉత్తమ గతులు కలగాలని ఈ విధంగా పేద బ్రాహ్మణులు కొంతమందిని గుర్తించి వారికి పలసరుకులు ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది వారి యొక్క ఔదార్యానికి, వారి యొక్క మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి ఇది ఎంతో దార్శనికం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుని తల్లిదండ్రులను గౌరవించడం అనేటువంటిది అట్లాంటి వారిని చూసి నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. తల్లిదండ్రులను చూడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. బతికుండగా చూడడం కష్టం. అలాంటిది తండ్రి గారు చనిపోయిన తర్వాత వారి ఆత్మకు శాంతి కలగాలని వారు చేస్తున్నటువంటి ఈ దాన ధర్మాల కార్యక్రమాలు మరిన్నిగా జరిపించాలని వారి తండ్రికి ఉత్తమగత కలగాలని కోరుకుంటున్నాం. ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని గ్రామ పెద్దలు, వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ మరియు శ్రీ పట్టాభిరామాలయం ఆలయ ధర్మకర్తలు కొడవలూరు దామోదర్ రెడ్డి గారు, ఆ మాట అంటే దాదాపుగా ఎవరికి తెలియదు మనకి, కొడవలూరు భక్తవత్సల రెడ్డి గారు, వారి తండ్రి గారు దివంగతులు. ఆనాటి రోజుల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి పెద్దగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి స్మృత్యర్థం 15 కుటుంబాలకి ఈరోజు గొడుగులు, పాదరక్షలు, వస్త్రములు, తాంబూలం, దక్షిణ మరియు పలసరుకులు, కూరగాయలను సుమారుగా 80,000 రూపాయల పై విలువ చేసేటటువంటి వస్తువులను ఈరోజు 15 కుటుంబాలకు అందజేయడం. అంతేకాకుండా 2 ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వాళ్ళిద్దరికీ ఆర్థిక ప్రోత్సాహకంగా ఉంటుందని పిహెచ్డి చేస్తున్నటువంటి ఒక విద్యార్థికి, అలానే ఎంసీఏ చేస్తున్నటువంటి ఒక విద్యార్థినికి, వీరందరికీ వారి తండ్రి గారి జ్ఞాపకార్థం సత్కార్యాలతో వారికి ఉత్తమ గతులు లభించాలనేటటువంటి ఉన్నతమైన ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని ఈ గత 5 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా శ్రీ రాధాకృష్ణారెడ్డి గారికి ఉత్తమ గతులు, శాశ్వత వైకుంఠ ప్రాప్తి కలగాలని, భగవంతుడి మంగళాశాసనాలు ఎప్పుడూ వారి కుటుంబానికి ఉండాలని, ఇదే విధంగా సత్కార్యాలతో వారి జీవితాలను సుసంపన్నం చేసుకోవడమే కాకుండా 10 మందికి గ్రామ పెద్దగా అంటే పెత్తనం చెలాయించడమో, లేకపోతే ఏదైనా రాజకీయంగా మనుగడ కొనసాగించుకోవడం, ఎత్తుగడలు వేయడమో కాకుండా 10 మందికి ఆదర్శవంతంగా ఉండడానికి ఏం చేయాలో బాగా దగ్గరగా చూసిన వాడిని. ఎందుకంటే ఈ చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అనేది తెలియడం కోసమే. మనందరం కూడా అదే విధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. వారు చేస్తున్న ఈ సత్కార్యాలు మునుముందు వారికి లక్ష్మీదేవి పరిపూర్ణంగా కటాక్షించి, సరస్వతీదేవి అనుగ్రహించి, సరస్వతీదేవి అంటే మంచి ఆలోచనలు ఉండడానికి అనుగ్రహించి, ఇటువంటి సత్కార్యాలు మరెన్నో చేయాలని, వాటన్నింటిలో మనం ఇంకా ఎక్కువ మంది పాల్గొనాలని కోరుకుంటూ వారికి భగవంతుడి మంగళాశాసనాలు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీస్తున్నాను. జై శ్రీరామ్. శివసుబ్రహ్మణ్యం పిహెచ్డి చదువుల కోసం మొత్తం ఇవ్వడమైనది. ఎంసీఏ విద్యార్థినికి కూడా ఆ అమ్మాయి చదువుల కోసం మొత్తం ఇవ్వడమైనది. మధుమూర్తి శర్మ ఆరూరు గారికి పలసరుకులు, కూరగాయలు, వస్త్రము, గొడుగు, చెప్పులు ఇవ్వడమైనది. పలసరుకులు, చెప్పులు, గొడుగు, వస్త్రం నెల్లూరుపల్లి కొత్తపాలెం సాయిబాబు శర్మ గారి, వారిపాలెం ఆనందమోహన్ శర్మ గారికి ప్రదక్షిణాతంగా పలసరుకులు, వస్త్రము, కూరగాయలు, చెప్పులు, గొడుగు దానం ఇవ్వడమైనది. నెల్లూరుపల్లి కొత్తపాలెం సాయిబాబు శర్మ గారికి ప్రదక్షిణాతంగా వస్త్రము, చెప్పులు, గొడుగులు, పలసరుకులు, కూరగాయలు దానం ఇవ్వడమైనది. శివస్వామి గారికి ప్రదక్షిణాతంగా వస్త్రము, కూరగాయలు, చెప్పులు, హలదినుసులు, గొడుగు ఎరగాడపల్లి నరేష్ శర్మ గారికి ప్రదక్షిణాకంగా పలసరుకులు, కూరగాయలు, వస్త్రము, రొక్కము, చెప్పులు, గొడుగు దానం ఇవ్వడమైనది.
గూడలి శేషు స్వామి గారికి ఫలసరుకులు, కూరగాయలు, వస్త్రము సంరక్షణాకంగా పాదరక్షలు, ఛత్రము దానం ఇవ్వడమైనది. గూడలి శేషు వాసు స్వామి గారికి ఫలసరుకులు, కూరగాయలు, వస్త్రములు సంరక్షణాకంగా ఛత్రము, పాదరక్షలు దానం ఇవ్వడమైనది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.